ఒక మొక్క పచ్చగా ఏపుగా పెరగాలంటే దానికి నిత్యం తగినన్ని నీళ్లందాలి. నీళ్లతో పాటు ఇతర పోషకాలు కూడా నిరంతరం అందుతూ ఉండాలి. మన పిల్లలు అంతే. ఎదిగే వయసులో వారికి అన్ని రకాల పోషకాలు అందినప్పుడే పిల్లల ఎదుగుదల చక్కగా ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో పిల్లల్లో విటమిన్ లోపాలు బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాలిష్డ్ ఆహారాల మూలంగా పిల్లలకు తగినంత B1 విటమిన్ అందడం లేదని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ B1నే థయామిన్ అని కూడా పిలుస్తారు. థయామిన్ లోపించినప్పుడు బెరిబెరి అనే వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ బెరిబెరి వ్యాధి ప్రభావం పసిగుండెపై ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. కార్డియాక్ బెరిబెరిగా పిలిచే ఈ సమస్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెల్లన్నం ఒకప్పుడు హోదాకు సంకేతం. పేదలైతే జొన్నలు, సజ్జలు వంటివి తింటారని, డబ్బున్న వాళ్ళు తెల్లగా మెరిసే బియ్యంతో వండిన అన్నాన్ని తింటారనే భావన ఉండేది. ఇప్పుడు అది మారిపోయింది. ఇవాళ అందరూ తెల్లగా పాలిష్ పట్టిన బియ్యాన్నే తింటున్నారు. ఇలా అతిగా పాలిష్ చేసిన బియ్యాన్ని ఎక్కువగా తింటున్న వారిలో థయామిన్ అనే విటమిన్ లోపిస్తోంది. ముఖ్యంగా గర్భిణీల్లో థయామిన్ లోపం ఎక్కువగా ఉంటుంది. తల్లి నుంచి శిశువుకు కూడా ఈ లోపం సంక్రమిస్తోంది. ఫలితంగా ఏడాదిలోపు పిల్లలు బెరిబెరి అనే గుండె వైఫల్య జబ్బు బారిన పడుతున్నారు. మనం తినే ఆహారంలో విటమిన్ A, B, C, E, K ఇలా చాలా విటమిన్లుంటాయి. బి విటమిన్లో థయామిన్, రిబోఫ్లావిన్, పైరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్, సైనోకోబాలమైన్ ఇలా అనేక రకాలు ఉన్నాయి. వీటిలో థయామిన్ చాలా ముఖ్యమైనది. స్థూల పోషకమైన పిండి పదార్థం శక్తిగా మారటానికి ఇది తప్పనిసరి. బియ్యం పై పొరలో ఈ థయామిన్ దండిగా ఉంటుంది. అయితే బియ్యాన్ని ఎక్కువసార్లు పాలిష్ చేసే క్రమంలో ఈ థయామిన్ వెళ్ళిపోతుంది. ఈ విటమిన్ లోపిస్తే గుండె, మెదడు, ఊపిరితిత్తుల వంటి అవయవాలపై దుష్ప్రభావం పడుతుంది. ముఖ్యంగా నవజాత శిశువులకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. బెరిబెరి అనే వ్యాధి అన్ని ఏజ్ గ్రూప్స్లో వస్తుందండి. కామన్గా ఏంటంటే మనకు <1 year చిన్నపిల్లల్లో, ఇన్ఫాంట్స్లో చాలా కామన్. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే రైస్ని బాగా పాలిష్ చేస్తాం. సో ఆ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ పై పొరల్లో, బియ్యం యొక్క పై పొరల్లో 2 పొరల్లో థైమిన్ అనే విటమిన్ ఉంటుంది. ఆ B1 అనే విటమిన్ ఎక్కువ కాన్సన్ట్రేషన్లో బియ్యం పొరల్లో ఉంటుంది. అది పాలిష్ చేసేసరికి మనం ఆ థైమిన్ అనే విటమిన్ని రిమూవ్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు ఈ B1 విటమిన్ థైమిన్ అనేది డెఫిషియన్సీ ఉండటం వల్ల ఏమైందంటే ఆ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది సరిగ్గా అవ్వదు. దానివల్ల లాక్టిక్ యాసిడ్ అని ఒక యాసిడ్ ప్రొడ్యూస్ అయింది. అది బాగా ఎక్కువ అవ్వటం వల్ల ఏమవుతుందంటే లంగ్స్ మీద ఎఫెక్ట్ అయిపోయి లంగ్స్లో ప్రెషర్ ఎక్కువైపోతుంది. దానివల్ల ఏంటంటే హార్ట్ మీద ప్రెషర్ పడి హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా పల్మనరీ హైపర్టెన్షన్ వచ్చి తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ అవ్వటం మూలాన ఏమైందంటే బేబీ అంతా వాపు వచ్చేసి ఆయుస్ పడుతూ ఉంటుంది అన్నట్టు. సో దీన్ని వెట్ బెరిబెరి అంటాము. ఇది చిన్నపిల్లల్లో <1 year కామన్గా ఏంటంటే <6 monthsలో మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాము. రెండో కారణం ఏంటంటే డెలివరీ అయిన తర్వాత మదర్స్కి బాలింత పథ్యం అని చేస్తారు. బాలింత పథ్యం అని బాగా డైటరీ రిస్ట్రిక్షన్ ఆ విధంగా పెట్టడం వలన ఆ థైమిన్ అనే విటమిన్ అనేది అసలు బాలింతలో చాలా డెఫిషియన్సీ ఉంటుంది. సో తల్లిపాలు తాగే బేబీలో బికాజ్ పాలల్లో విటమిన్ B1 లేదు కాబట్టి బిడ్డలో కూడా B1 అనేది ఉండదు, థైమిన్ అనేది ఉండదు. చిన్నారుల్లో ఇవాళ థయామిన్ విటమిన్ లోపం ఎక్కువగా ఉంటుంది. 6 నెలలలోపు వారిలో 95% మందిలో థయామిన్ లోపం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా శరీరంలో థయామిన్ స్థాయి 60కి పైగా ఉండాలి. అయితే చిన్నారుల్లో కనిష్టంగా 3.8, గరిష్టంగా 45 ఉన్నట్లుగా అధ్యయనాల్లో తేలింది. తల్లులకు కూడా థయామిన్ కనిష్టంగా 2.1, గరిష్టంగా 29గా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. తల్లి పాలలో థయామిన్ లేకపోవటం వల్ల ఏడాదిలోపు పిల్లల్లో ఈ విటమిన్ లోపించి గుండె వైఫల్య జబ్బు బారిన పడుతున్నారు. థయామిన్ లోపం ఉన్నప్పుడు చిన్నారి ఏడుస్తుంటే గొంతు అంతగా పెగలదు, పెద్దగా వినిపించదు, పాలు తాగలేక తరచూ డొక్కలు ఎగరేస్తుంటారు. ఛాతీ ఎక్స్రే తీసి చూస్తే గుండె పెద్దదిగా కనిపిస్తుంది. ఎకో కార్డియోగ్రామ్ పరీక్షలో గుండె పనితీరు తగ్గిపోయి ఉంటుంది. గుండె నుంచి ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళం పుపుస ధమనిలో ఒత్తిడి పెరిగిపోతుంది. సాధారణంగా చిన్నారుల్లో 25 నుంచి 30 మధ్య ఉండాల్సింది కాస్త ఈ థయామిన్ లోపం ఉన్నవారిలో 90 నుంచి 120 వరకు ఉంటుందని చెబుతారు డాక్టర్లు.
ఈ సిమ్టమ్స్ ఎక్కువగా అంటే దీంట్లో బెరిబెరీలో 2 రకాల బెరిబెరీ ఉన్నాయండి. మనం కామన్గా చూసేది వెట్ బెరిబెరీ. చిన్నపిల్లల్లో చెప్పాను కదా ఇప్పుడే లెస్ దాన్ 1 ఇయర్, ఎస్పెషలీ బిఫోర్ 6 months లో వచ్చేదాన్ని వెట్ బెరిబెరీ అంటే. దీంట్లో ఏంటంటే ఎక్కువ హార్ట్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకోటి డ్రై బెరిబెరీ ఉంది. దాంట్లో ఏంటంటే నెర్వ్స్ ఏమైనా నరాలు ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. వీక్నెస్ రావటము, తిమ్మిర్లు ఎక్కటం అవన్నీ. ఈ చిన్న పిల్లల్లో లెస్ దాన్ 1 year ఉన్న పిల్లలు చూసేది వెట్ బెరిబెరీ. దీంట్లో సిమ్టమ్స్ ఏంటంటే మెయిన్ పిల్లలు పాలు తాగేటప్పుడు ఆయాస పట్టడం, పాలు సరిగ్గా తాగకపోవటం, బరువు పెరగకపోవటం, రికరెంట్ లారింజియల్ నర్వ్ అని ఉంటుంది. అది ఎఫెక్ట్ అవ్వటం మూలాన వాళ్ళు ఏడ్చినా సరే ఏడుపు పెగలదు అన్నట్టు, అంటే సాఫ్ట్గా ఉంటుంది అన్నట్టు. ఇది కామన్ సిమ్టమ్. ఇది ఎర్లీగా మనం కానీ గమనించి డయాగ్నోస్ చేయగలిగితే ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీ అండి. పిల్లల్లో థయామిన్ లోపాన్ని సులువుగానే సరిచేయొచ్చు. థయామిన్ లోపాన్ని సరిదిద్దితే పిల్లలు పూర్తిగా ఆరోగ్యవంతులవుతారు. అయితే ఆలస్యం చేస్తే పరిస్థితులు మరణం వరకు వెళ్లే ప్రమాదం ఉంది. థయామిన్ విటమిన్ను మాత్రల రూపంలో కానీ ఇంజెక్షన్ల రూపంలో కానీ ఇవ్వటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా పల్మనరీ హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే థయామిన్ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల గంటల వ్యవధిలోనే పిల్లలు సాధారణ స్థితికి వచ్చేస్తారు. థయామిన్ లోపం పూర్తిగా నయమవుతుంది. కానీ థయామిన్ సమస్య ఉందని తల్లిదండ్రులు గుర్తించలేని పరిస్థితుల్లోనే చాలామంది పిల్లలు చనిపోతున్నారు. గర్భిణీ దశలో స్కానింగ్ చేసినప్పుడు పిండం గుండె పెద్దదిగా ఉన్నట్లు గమనించినప్పుడు ఆ మహిళలకు థయామిన్ మాత్రల్ని అందించటం వల్ల పుట్టే పిల్లల్లో థయామిన్ తాలూకు దుష్ఫలితాల్ని చాలా వరకు నివారించవచ్చు. మొదట మామూలుగా పెడియాట్రిషియన్స్ చెక్ చేసినప్పుడు ఎక్స్రే చేస్తారండి. ఎక్స్రే చేసినప్పుడు హార్ట్ సైజ్ పెరిగి ఉంటుంది అన్నట్టు, హార్ట్ కొంచెం ఉబ్బి ఉంటుంది. ఆ విధంగా జరిగితే వెంటనే ఎకోకార్డియోగ్రామ్ అంటే గుండె స్కాన్ చేయటం జరుగుతుంది. గుండె స్కాన్లో 100% దీన్ని డయాగ్నోస్ చేయొచ్చు. డయాగ్నోస్ కానీ ఎర్లీగా చేయగలిగితే ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీ అండి. ఎప్పుడైతే మనం విటమిన్ B1 థైమిన్ అనేది మనం ఇంజెక్షన్ ద్వారా ఇస్తామో వితిన్ ఫ్యూ అవర్స్ బేబీ కంప్లీట్గా రెస్పాండ్ అయిపోతుంది. వితిన్ 4 to 6 hours లంగ్స్ ప్రెషర్స్ చాలా తగ్గిపోతుంది. వితిన్ 24 hours ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కూడా తగ్గిపోతుంది. అందరి పిల్లలాగా కంప్లీట్గా నార్మల్గా బ్రెత్లెస్నెస్ తగ్గిపోతుంది. ఇవన్నీ తొందరగా రికవర్ అవుతుంది అన్నట్టు. ఒకసారి కంప్లీట్గా రికవర్ అయిన తర్వాత ఆ ఇంజెక్షన్ బదులు ట్యాబ్లెట్లలో కూడా దొరుకుతుందండి. విటమిన్ B1 అనే ట్యాబ్లెట్ దొరుకుతుంది. అవి ఇచ్చి ఒక 1-2 months మనం ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే బేబీకి ట్రీట్మెంట్ ఇస్తామో ఈ బేబీకి ఈ బెరిబెరీ రావడానికి కారణం మదర్లో డెఫిషియన్సీ ఉండటం మూలన. సో అందుకని అట్లీస్ట్ 2 to 3 months మదర్కి కూడా ఆ ట్యాబ్లెట్స్ ఇస్తామన్నట్టు. విటమిన్ B1 ట్యాబ్లెట్స్ అనేది మదర్కి కూడా ఇస్తాము. సో దట్ షీ కెన్ కంటిన్యూ బ్రెస్ట్ ఫీడింగ్. పసిగుండెకు పెను ప్రమాదాన్ని తెచ్చిపెట్టే బెరిబెరి వ్యాధిని నివారించటం అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. బియ్యాన్ని అతిగా పాలిష్ పట్టించటం మానుకోవాలి. సాధ్యమైనంత వరకు ముడి బియ్యాన్ని అంటే ఒకసారి పాలిష్ చేసిన బియ్యాన్ని వండుకొని తినాలి. వీలైనంత వరకు ఇతర ధాన్యాల ఆహారాలను కలిపి తినాలి. పిల్లలకు ఇదే అలవాటు చేయాలి. ఇక గర్భిణీ దశలో థయామిన్ లోపం లేకుండా చూసుకోవాలి. డాక్టర్ల సలహా మేరకు థయామిన్ మాత్రల్ని వాడుకోవాలి. చిన్నారుల్లో థయామిన్ లోపం తాలూకు లక్షణాలు కనిపిస్తున్నప్పుడు, పరీక్షల్లో గుండె పెద్దదిగా మారిందని తేలినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే థయామిన్ ఇంజెక్షన్లను ఇప్పించాలి. ఈ జాగ్రత్త పిల్లల్లో థయామిన్ లోపానికి చెక్ పెట్టేస్తుంది.